ఇదంతా కూడా కాశ్మీర్ థీమ్. ఇక్కడికక్కడ ఫోటో పాయింట్స్ అయితే ఉన్నాయి. సో చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టారు ఆ యాక్చువల్ థీమ్ రావడానికి. అవ్వట్లేదు ఇది కూడా కిస్ ఇవ్వాలి తను అని చెప్పి నేనైతే ముందుకు వెళ్ళాను. హే హాయ్ హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. రీసెంట్గా విజయవాడ ఎగ్జిబిషన్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కదా, సో 2 weeks బ్యాక్. అంతకుముందు ఎగ్జిబిషన్ అసలు ఎలా ఉండేది ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎండ్ వరకు అయితే చూడండి. ఎగ్జిబిషన్ చాలా చాలా బాగుండింది. టికెట్ ప్రైస్ వచ్చి 120 రూపీస్ పెట్టారు. అది వీకెండ్ కాదు, సో సంక్రాంతి అయిపోయిన తర్వాత వెళ్ళామన్నమాట. చాలా రష్ అయితే ఉండింది. ఇదంతా కూడా కాశ్మీర్ థీమ్. సో మీకు మొత్తం ఒక టన్నల్లో అటుపక్క ఇటుపక్క స్నోఫాల్ లాగా ఉంటుంది. ఈ కాశ్మీర్ సెటప్లో మీకు ఏసీ కూలర్స్ పెట్టారు ఆ కూలింగ్ ఎఫెక్ట్ రావడం కోసం. ఎక్కడికక్కడ ఫోటో పాయింట్స్ అయితే ఉన్నాయి. సో కొన్ని ఫోటో పాయింట్స్ ఇక్కడ చూపిస్తాను. స్నోతో కవర్ అయిన ఒక హౌస్, దాని పక్కన కాశ్మీర్ యాపిల్స్ అండ్ వాటర్ ఫాల్స్. ఇక్కడ ఒక చిన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఉండింది. టన్నల్లో నుండి వచ్చి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీదుగా అటువైపు అయితే వెళ్తామన్నమాట. అండ్ వుడెన్ డెక్ హౌస్ కూడా ఉండింది. ప్లేస్ అనేది అయితే చాలా బాగుండింది. సో చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టారు ఆ యాక్చువల్ థీమ్ రావడానికి. ఒక ఫోటో పాయింట్లో కూడా ఫోటో దిగలేకపోయాను నేను. వుడెన్ డెక్ హౌస్ ఎలాగో ఎక్కాను, బట్ ఆ రష్ వల్ల ఏదో 2-3 ఫొటోస్ దిగి అయితే వచ్చేసాను అనమాట. సో ఇప్పుడు ఇంకా ముందుకైతే వెళ్తున్నాము. ఈ ఎగ్జిబిషన్లో ది హైలైట్ ఏంటి అంటే మర్మెయిడ్స్, జలకన్యలు. సో వాళ్ళని ఒక అక్వేరియం పూల్ లాంటి దాంట్లో ఉంచారు. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. సో వాళ్ళని చూడటానికైతే అందరూ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. సో చూడండి. సో ఫైనల్లీ ఇక్కడికి వచ్చాము జలకన్యల దగ్గరికి. వాళ్ళ ఎఫర్ట్స్కి ట్రూలీ హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఆ కాస్ట్యూమ్లో అంతంతసేపు అలా వాటర్లో ఉండడం, ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. పైగా వాళ్ళకి అసలు విసిగే అవ్వట్లేదు. చిన్నపిల్లలకి కిస్సి ఇస్తున్నారు, అలాగే హార్ట్ షేప్స్ చేస్తున్నారు. ఈవెన్ వాటర్తో కూడా తను హార్ట్ షేప్ చేసిందనమాట. సో దే ఆర్ వెరీ ప్రెట్టి. నిజంగానే మర్మెయిడ్స్ అంటే ఇట్లా ఉంటారా అన్నట్టు అనిపించింది. సాహత్కి కూడా కిస్సి ఇవ్వాలి తను అని చెప్పి నేనైతే ముందుకు వెళ్ళాను. వీళ్ళు ఇంకొక మర్మెయిడ్స్. సో అక్కడికి వెళ్ళాం మేము. అక్కడ బాగా రష్గా ఉండింది అని చెప్పి. తను పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేదాకా కూడా నేను అలాగే వెయిట్ చేస్తూ ఉన్నాను. సో ఫైనల్లీ తను వచ్చింది హార్ట్ షేప్స్ చేస్తూ. నేను కూడా ఫ్లయింగ్ కిస్ ఇచ్చాను ఫర్ ద ఎఫర్ట్స్. సో వాళ్ళు అయితే చాలా బాగున్నారు. అండ్ సాహత్కి కూడా కిస్ ఇప్పించాను. ఇట్ వాజ్ ఎ క్యూట్ మూమెంట్, నాకు బాగా నచ్చింది. అండ్ షీ వాజ్ డాన్సింగ్ టూ. సో మర్మెయిడ్స్తో ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్న తర్వాత ముందుకైతే వెళ్తున్నాం. కాశ్మీర్ థీమ్ తర్వాత మనకి బర్డ్స్ పార్క్ కూడా ఉండింది. సో ఇది సెకండ్ హైలైట్ అనమాట. సో ఇందులో ఆస్ట్రిచ్ కూడా ఉండింది. ఇట్ వాజ్ బ్యూటిఫుల్ అండ్ స్కేరీ. సో దాని దగ్గరగా చూశాను నేను చాలా. సో నా మినీ వ్లాగ్లో మీకు అది పోస్ట్ చేస్తాను. అండ్ ఇదంతా కూడా అటు ఇటు బర్డ్స్ అయితే పెట్టారనమాట. అండ్ ఇక్కడ ఒక పాయిజనస్ స్నేక్ని కూడా డిస్ప్లేలో ఉంచారు. గ్లాస్ డోర్స్లో లేదు, పైనే ఉండిందనమాట. ఇదిగోండి, ఇదే నేను చెప్పిన ఆస్ట్రిచ్. సో నా మినీ వ్లాగ్లో చూడండి ఎంత దగ్గరగా వచ్చిందో. అసలు చాలా భయం కూడా వేసింది చూస్తుంటే. ఎప్పుడూ రియల్లో చూడలేదు కదా. ఇక్కడ నుండి మన రెగ్యులర్ ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. లైక్ షాపింగ్, గేమ్స్ అండ్ రైడ్స్ అవన్నీ కూడాను. ఈ స్టాల్లో కొన్ని పింట్రెస్టీ స్లింగ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి, లైక్ కొరియన్ స్లింగ్ బ్యాగ్స్ లాంటివి. సో ప్రైస్ వచ్చేసి సమ్ 500 to 600 రేంజ్లో అయితే ఉన్నాయి. బట్ దే ఆర్ వెరీ వెరీ క్యూట్. అసలు ఒకసారి కలెక్షన్ అంతా చూడండి, ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయో, ఎన్ని వెరైటీస్ ఆఫ్ ప్రింట్స్. ఈ ప్రింట్స్ కూడా చాలా బాగుంటాయి, చాలా ఎలిగెంట్గా అనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ నుండి ఫ్యాన్సీ స్టాల్కి అయితే వచ్చాము. ఇక్కడ హెయిర్ యాక్సెసరీస్ అండ్ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈచ్ బ్యాంగిల్ సెట్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. ఇంకొక బ్యూటిఫుల్ స్టాల్, లేడీస్ ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అండ్ జుమ్కాస్. సో చాలా మంచి కలెక్షన్ అయితే ఉండింది. సో చూడండి ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయో. అండ్ నా ఫేవరెట్ వచ్చేసి ఈ గ్రీన్ ఇయర్ రింగ్స్. సో వెల్వెట్ క్లాత్ లాగా ఉండింది.
అండ్ చైన్స్ కూడా ఉన్నాయి. సో 150 to 175 రేంజ్లో ఉన్నాయి. సో ఈ హెయిర్ టెన్సిల్స్ అయితే నేను ఒకటి తీసుకున్నాను, నాకు బాగా నచ్చాయి అనమాట. ప్రైస్ వచ్చేసి 200, 300 ఆ రేంజ్లో అయితే ఉన్నాయి ఇయర్ రింగ్స్. అండ్ కొన్ని పెద్ద స్టడ్స్ అయితే సమ్ 60, 70 అట్లాగా ఉన్నాయన్నమాట. అండ్ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కూడా ఉండింది. ఇవన్నీ కూడాను హెయిర్ యాక్సెసరీస్, బోస్ అండ్ స్క్రంచీస్ అవన్నీ కూడా. సో స్టాల్ అయితే చాలా బాగుండింది, రీజనబుల్ ప్రైసెసే. ఇక్కడ నుండి నేను కొన్ని హెయిర్ యాక్సెసరీస్ అయితే తీసుకున్నాను. ఈవిల్ ఐ యాంక్లెట్స్ కూడా ఉన్నాయి. సో ఈచ్ యాంక్లెట్ వచ్చేసి 50 రూపీస్ అన్నారు. సో నేను ఒక పెయిర్ లాగా తీసుకున్నాను. ఇవే నేను తీసుకున్న హెయిర్ యాక్సెసరీస్. ఈ స్టాల్ నుండి ఇంకా బయటికి వచ్చేసి సో ముందుకు వెళ్తున్నాను. సో ఇక్కడ కొన్ని కలంకారీ ప్రింటెడ్ నైటీస్ కూడా కనిపించాయి. దాని తర్వాత ఈ గ్లాస్ బ్యాంగిల్స్ స్టాల్ అనమాట. చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ ఇయర్ రింగ్స్ చూడండి, యూ విల్ నాట్ బిలీవ్ ద ప్రైస్. వాటి ప్రైస్ వచ్చేసి 10 రూపీస్. సో నేను 2 ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అండ్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను. ఇక్కడ కొన్ని వెరైటీ ఆఫ్ పెన్స్ ఉన్నాయి. ఈచ్ పెన్ కాస్ట్ 50 రూపీస్. చూడండి భలే ఉన్నాయి కదా, నాకు నచ్చాయి అనమాట. అక్కడ నుండి ఇది వచ్చేసి 10 to 100 లోపల ఉన్న స్టాల్ అనమాట. ఈ స్టాల్లో అన్ని ఐటమ్స్ కూడా 10 to 100 రేంజ్లోనే ఉంటాయి. సో మనకి కావాల్సినవి ఏమైనా క్వాలిటీ అది బాగుంటే కనుక మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ నుండి నేను 20 రూపీస్కి ఒక కలరింగ్ బుక్ అండ్ వాటర్ కలర్స్ అయితే తీసుకున్నాను సాహత్ కోసం. అండ్ ఒక చిన్న నైఫ్ ఉండింది 10 రూపీస్కి. సో అది కూడా బాగా నచ్చితే నేను తీసుకున్నాను. క్రాకరీ కూడా తీసుకున్నాను, 60 రూపీస్ పడింది పెయిర్ వచ్చేసి. సో అవి కూడా క్వాలిటీ చాలా బాగుండే. సో ఇది నేను చేసిన షాపింగ్ అనమాట, 10 to 100 రేంజ్లో అయితే. ఇక్కడ నుండి వెళ్తుంటే ఇలా గోబీ మంచూరియా పౌడర్ సేల్ చేస్తున్నారు. అండ్ దీస్ ఫ్యాబులస్ కుర్తీస్. దీని పక్కన అయితే వన్ ఆఫ్ మై ఫేవరెట్ బుక్ స్టాల్ అయితే ఉండింది. సో ఎవరైనా నాలాంటి బుక్ లవర్స్ ఉంటే వాళ్ళకి స్టాల్ బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ నుండి అయితే నేను ఒక 2 బుక్స్ తీసుకున్నాను. ఇక్కడ నుండి అన్నీ కూడా గేమ్స్ స్టార్ట్ అయినాయి అనమాట. సో లాటరీ గేమ్స్ అట్లాంటివి ఉంటాయి కదా. సో ఇవి చాలా ఫన్గా అనిపిస్తాయి. సో డిఫరెంట్ గేమ్స్ అయితే చూశాను. మేము వెళ్ళిన ఎగ్జిబిషన్లో ఇలా ఫైర్ యాక్సిడెంట్ అయింది అంటే చాలా బాధేసింది. లక్కీలీ ఆ యాక్సిడెంట్ వచ్చేసి మార్నింగ్ టైంలో జరిగింది. ఆ టైంలో ఎవరు ఉండరు. జస్ట్ ఇమాజిన్ ఈవినింగ్ కనుక ఇట్లాంటి ఒక యాక్సిడెంట్ జరిగితే సో ఎంత స్టాంపీడ్ అయ్యేదో. వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఎవరికి ఏం కాలేదు. సో మా ఎగ్జిబిషన్ అయితే కంప్లీట్ అయిపోవచ్చింది. ఇక్కడ బజ్జీ స్టాల్ ఒకటి ఉంది. సో ఎగ్జిబిషన్కి వస్తే కంపల్సరీగా బజ్జీ, పాపడ్ ఇవన్నీ తినాల్సిందే. ఇక్కడ ప్లేస్ దొరకడమే కష్టంగా ఉండింది ఆ రోజు. ఎలాగోలా ఒక టేబుల్ అయితే సంపాదించాము. కాసేపు ఈవినింగ్ ఇక్కడ స్నాక్స్ తిన్న తర్వాత ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. ఎగ్జిబిషన్ ఎగ్జిట్ దగ్గర అయితే ఇట్లా VR 5D కనిపించింది. అటు పక్కన స్నో రెయిన్ డాన్స్ కూడా జరుగుతుంది. సో అసలు లోపల ఎట్లా ఉంటుందో చూద్దామని అయితే దగ్గర దాకా వెళ్ళాను. లోపల ఏసీ కూలర్స్ పెట్టి రెయిన్ డ్రిజిల్ పెట్టారు అండ్ మ్యూజిక్ అయితే ప్లే చేస్తున్నారు. సో అది బయట నుండే చూశాను నేను. చూసి ఇంకా బయలుదేరిపోయామన్నమాట.